అటవీ సంపదను రక్షించాల్సిన అధికారులే దోపిడీకి పాల్పడుతున్నారు. పచ్చని అడవిని ఎడారిగా మార్చేందుకు చూస్తున్నారు. ప్రకృతి సంపదను అందిన కాడికి దోచుకుంటున్నారు. మాఫియాతో చేతులు కలిపి అక్రమార్జనకు పాల్పడుతున్నారు కొందరు అటవీ శాఖ అధికారులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కలప మాఫియాతో అటవీ శాఖ అధికారులు మిలాఖతవుతున్నారు. కలప దొంగలకు అధికారులు సిబ్బంది సహకరిస్తున్నారు. కోట్లాది రూపాయల టేకు, రోజ్వుడ్, వేంగి, మామిడి, గండ్రి జాతుల కలపను అక్రమంగా తరలిస్తున్నారు. కలప మాఫియా ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతోంది. అడవిలోని చెట్లను పరిరక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అటవీ శాఖలోని ఉద్యోగి ద్వారా మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కలప మాఫియాకు సహకరిస్తుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరే అని ఆరోపణలున్నాయి. ఒక్క కలప మాత్రమే కాకుండా తాబేళ్లను, రంగురాళ్లను కూడా అక్రమంగా తరలిస్తున్నట్టు చెబుతున్నారు స్థానికులు. సదరు అధికారి ఇప్పటికే చాలాసార్లు సస్పెండ్ అయ్యి మళ్లీ విధుల్లో చేరాడు. అయినప్పటికీ తన తీరు మార్చుకోకుండా అవినీతికి పాల్పడుతున్నట్టు చెబుతున్నారు స్థానికులు. రంపచోడవరం రేంజ్ డొంకరాయి ప్రాంతంలో వెదురును తరలించేందుకు మాఫియాకు ఫారెస్ట్ అధికారి సహకరించాడంటున్నారు. సీతానగరం ప్రాంతంలోని పొగాకు రైతులకు, సామిల్లు వ్యాపారులకు అటవీ సంపదను దోచిపెట్టారనే ఆరోపణలు కూడా ఈ ఫారెస్ట్ అధికారిపై ఉన్నాయి. మాఫియాతో చేతులు కలిపి ఫారెస్ట్ అధికారి కలపను అడవి దాటించినట్లు చెబుతున్నారు స్థానికులు. వాహనాల్లో పై భాగంలో జామాయిల్ వేసి కింద భాగంలో విలువైన టేకు కలపను ఉంచి సరిహద్దులు దాటించినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు సదరు అధికారి ఆగడాలు, వేధింపులు సహించలేక అటవీ శాఖలోని ఓ చిరుద్యోగి తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టాడంటున్నారు. ఇవే కాకుండా కోరుమిళ్లి రంగురాళ్ల తవ్వకాల తరలింపులో కూడా సదరు అధికారి పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా సంపాదించే సొమ్ములో కొంత భాగం పలువురు అటవీ శాఖ అధికారులకు ఇస్తున్నట్లు ఆరోపిస్తున్నారు స్థానికులు. కోరుమిల్లి బీట్లోని జగపట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భారీ వృక్షాలు నరికేసిన ఆనవాళ్లే కనిపిస్తాయంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రకృతిని నాశనం చేస్తున్న ఫారెస్ట్ అధికారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు.